ఈ రోజు నుంచి మన దసరా ఉత్సవాలు ప్రొద్దుటూరులో అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి మొదలవుతాయి. ఈ 9 రోజులు అత్యంత పవిత్రంగా దసరా ఉత్సవాలు మన ప్రొద్దుటూరు నుంచే కాకుండా కడప జిల్లా నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరు దసరాకు ఎంత ఫేమస్సో అట్లే ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రొద్దుటూరులో జరిగే ఎగ్జిబిషన్ కూడా అంతే ఫేమస్. మా విన్నపం ఏంటంటే ఒకటే, ప్రజల మీద ఎటువంటి భారం పడకూడదు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. దానికి అనుగుణంగానే ప్రజలందరికీ తెలుసు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2 సార్లు ప్రవేశ రుసుము ఎంట్రీ ఫీజు ఏది ప్రజల నుండి భారం పడకోకుండా ఎంట్రీ ఫీజు ఉచితంగా ప్రవేశపెట్టిన ఘనత మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికే దక్కుతుంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది. వాళ్ళకు మా విన్నపం ఏముందంటే, ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిర్ణయించిన గెజిట్ ప్రకారంగా ఏదైతే గెజిట్లో వాళ్ళు రేట్లు పొందుపరిచినారో అదే గెజిట్ను తూచా తప్పకోకుండా పాటించాలనేది మా మనవి. పురపాలక కమిషనర్ గారికి కూడా చెప్తున్నాము. ఎగ్జిబిషన్లో మామూలుగా ప్రవేశ రుసుములు వచ్చి పెద్దలకు 25 రూపాయలు, చిన్నపిల్లలకు 5 నుండి 12 సంవత్సరాల గల పిల్లలకు 15 రూపాయలు. దాంతోపాటు పార్కింగ్ ఫీజులు కూడా మన గెజిట్లో పొందుపరిచారు. సైకిల్కి అయితే 5 రూపాయలు, స్కూటర్కు 10, కారుకు 20 రూపాయలు అని చెప్పి. దాంతోపాటు లోపల వినోదంకు సంబంధించి జైంట్ వీల్కి కానీ, రేంజర్లకు కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులకు సంబంధించి కానీ ఒక రేట్లు అనేవి ఫిక్స్ చేసి పెట్టినారు. ఇది గెజిట్లో పొందుపరిచారు. దీని ప్రకారంగానే టెండర్ కూడా జరిపినారు. ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళు టీడీపీ వారే. ఆర్ చలపతి అనే అతను దక్కించుకున్నాడు టెండర్ను. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ గెజిట్ నిర్ణయించిన ప్రకారంగా రేట్లు మీరు ఎగ్జిబిషన్లో పెట్టి ప్రొద్దుటూరు ప్రజలందరి మన్ననలు పొందాలని మా మనవి. మీరు ఇప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్లో ఈ గెజిట్ ప్రకారంగా ధరలు నిర్ణయించిన ప్రకారంగా పురపాలక సంఘం నిర్ణయించిన ప్రకారంగా మీరు నడుచుకుంటారో లేదో ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మాది ఒకటే, మేము ఎంట్రీ ఫీజు ఫ్రీ పెట్టడం వల్ల మా గుత్తేదారులు టికెట్ ప్రజల నుంచి వసూలు చేయడం లేదు కాబట్టి దానికి సంబంధించిన జిఎస్టీ కాంట్రాక్టర్ గుత్తేదారు మేము కట్టమని చెప్పినందువల్ల ఆ పెండింగ్ అమౌంట్లు పన్నాయి. ఏదైతే ఎగ్జిబిషన్ పాడినామో ఇంతకుముందు 1,50,00,000 అయితే 1,50,00,000 నికరం కట్టినారు. జిఎస్టీ ఒకటి కట్టలే మా హయాంలో. ఎందుకంటే కనుక మనం టికెట్ ఎంట్రీ ఫ్రీ పెట్టినాం కాబట్టి టికెట్ నుంచి వచ్చే జిఎస్టీని మనం వసూలు చేయడం లే కాబట్టి గుత్తేదారుడు అభ్యంతరం తెలిపినాడు. మీరు ఎంట్రీ ఫీజు పెట్టినందువల్ల మాకు టికెట్ల మీద వచ్చే జిఎస్టీ మేమెందుకు కట్టాలా, మేము కట్టము అని చెప్పేదానికి ఆ రిమైనింగ్ అమౌంట్లు పెండింగ్ పడిపోయినాయి. ఇప్పుడు 1,75,00,000కేమో ఎగ్జిబిషన్ టెండర్ పాడినారు, జిఎస్టీ కాకుండా, వితౌట్ జిఎస్టీ. ఇప్పుడు మీరు ఎంతవరకు కట్టగలరు మున్సిపాలిటీకి ఏంది అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఎగ్జిబిషన్ సంబంధంగా. గతంలో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఎంట్రీ ప్రవేశ రుసుము ఫ్రీగా పెట్టినారు, ఉచితంగా ఇచ్చినారు. ఇప్పుడు ఎట్లుంటాయి అనే దాని గురించి ప్రజలు బాగా గమనిస్తుంటారు. కాబట్టి టీడీపీకి నేను చెప్పే విన్నపం ఒకటే, మా బాబాయ్ కూడా, మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంచిగానే చెప్పినారు, మేము కూడా దానికి మద్దతు ఇస్తున్నాము. దాని తగ్గట్టు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల మీద ఎటువంటి భారం మోపకోకుండా ఎగ్జిబిషన్ను నడిపించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు కమిషనర్ గారు దీని మీద చాలా గట్టిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కమిషనర్కి ఒకరికే దీనికి అథారిటీ ఉంటుంది. లీజు దారుడు గనక అత్యధిక రేట్లు పెట్టి అమ్మితే ఏ టైంలో అయినా రద్దు చేయాల్సిందని చెప్పి ఇక్కడ లాస్ట్ పాయింట్లో కూడా రాసినారు. ఏమని రాసినారంటే, పై తెలిపిన రేట్ల కంటే మించి రుసుము వసూలు చేసినచో ఎలాంటి నోటీస్ జారీ చేయకుండానే లీజుదారుని లీజు హక్కు రద్దు చేయబడును అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. మంచిది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎగ్జిబిషన్ గెజిట్ రేట్ల ప్రకారంగా నడపాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కోరుతున్నాము. మన కౌన్సిలర్లో కూడా మేము దీని గురించి డిస్కషన్ కూడా చేసినాము. ఆ కౌన్సిలర్లో కూడా అందరు కౌన్సిలర్లు ఏకతాటి మీదకి వచ్చి గెజిట్ రేట్ల ప్రకారమే ఎగ్జిబిషన్ రుసుము ఉండాలని చెప్పేసి అందరు తీర్మానించారు కూడా. కాబట్టి కౌన్సిల్కు విలువ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ గారు ఈ గెజిట్ రేట్లను ఇంకొకసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం, ఎక్కువ అమ్ముతే.